హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా అసలు యొక్క చైనా, మయన్మార్ అండ్ ఇండియా ఈ మూడు దేశాల మధ్యలో ఏం జరుగుతుంది అన్నదాన్ని చాలా క్లుప్తంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే రీసెంట్గా ఇండియా అండ్ చైనా ఏమన్నారంటే, మేము మయన్మార్తో కలిగినటువంటి బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని సీల్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఆ బార్డర్ని అడిషనల్గా మేము యొక్క ప్రొటెక్ట్ చేయదలుచుకున్నాం, అంటే ఫెన్సింగ్ లాంటివి చేయదలుచుకున్నాం అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ప్రకటించినాయి. ఈ సందర్భంలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మయన్మార్ అనేటువంటి దేశానికి చైనాతోని దాంతోపాటు ఇండియాతోని బార్డర్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. అఫ్ కోర్స్ అంటే థాయిలాండ్తోని మిగతా యొక్క ఏషియా దేశాలతో కూడా బార్డర్ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఓన్లీ ఇండియా, మయన్మార్, చైనా కాబట్టి ఈ యొక్క మయన్మార్కి చైనాతోని బార్డర్ ఉంది, అలానే ఇండియాతోని బార్డర్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తాం. సరే, ప్రాబ్లం ఏంది? ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ప్రధానంగా ఇదంతా ప్రాబ్లం మనకి 2021 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 2021 దానికన్నా ముందు మీరు వెళ్తే కనుక 2020. సరే, మనకి ఈ యొక్క 2020లో ఏమైందంటే, జస్ట్ నేను మీకు ఒక క్రొనాలజీ ఇస్తాను సో దట్ యూ విల్ ఈజీ అండర్స్టాండ్. సో 2020 నవంబర్లో ఏమైంది? 2020 నవంబర్లో అక్కడ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డి ఆంగ్ సాన్ సూకీ, ఓకే, ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ మయన్మార్లో అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత 2021లో కొంతమంది మిలిటరీ జనరల్స్ కలిసి ఈ యొక్క ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసి ఈ యొక్క క్లోజ్డ్ డోర్స్ అంటే ఒక ఓపెన్ కోర్టులో కాకుండా చాలా యొక్క ట్రాన్స్పరెన్సీ లేకుండా తనని ఒక విచారణ జరిపి తనకి జీవిత కాలము యొక్క శిక్ష వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేశారు. మరి కంట్రీని పరిపాలిస్తున్నది ఎవరు? ఈ యొక్క కొంతమంది మిలిటరీ లీడర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంతమంది కనుక దేశాన్ని పరిపాలిస్తే దాన్ని మనం ఏమంటామంటే జుంటా అంటాం. దాన్ని మేము ఏమంటాం? మనం జుంటా. ఓకే, జుంటా గవర్నమెంట్ అంటాం కొంతమంది దాన్ని పరిపాలిస్తున్నట్టయితే. మరి వీళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వీళ్ళని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు అపోజ్ చేసే వాళ్ళని ఏమంటున్నామంటే మనం రెబల్స్. ఓకే, ఇప్పుడు మయన్మార్లో జుంటాకి దాంతోపాటు రెబల్స్కి మధ్యలో తీవ్రమైనటువంటి గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఏ విధంగా ఉందంటే కనుక, ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెబల్స్ మయన్మార్లోని వివిధ ప్రాంతాలని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తే ఇక ఎన్ఎల్డి మిలీషియా అని చెప్పేసి కొన్ని ప్రాంతాలని, దాంతోపాటు బంగ్లాదేశ్ ఆర్మీ, లోకల్ రకైన్ మిలీషియా, దాంతోపాటు చైనీస్ మిలిటరీ, షాన్ మిలీషియా, థాయ్ మిలీషియా, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ మయన్మార్లో తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మెయిన్గా వివిధ ప్రాంతాల్లో, షాన్, మాండలే ప్రాంతంలో. మాండలే అంటే గుర్తుండాలి మీకు. మాండలే అంటే మన స్వతంత్ర సమయంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకు అగెనెస్ట్గా అంటే వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేసినట్టయితే వాళ్ళని మాండలే జైలుకు పంపించేవాళ్ళు. గుర్తుందా మీకు? ఓకే, బాలంగాధర్ తిలక్ గారిని కూడా మాండలే జైలుకు పంపించారు. బాలంగాధర్ తిలక్ గారిని మాండలే జైలుకి ఎప్పుడు పంపించారు? బాలంగాధర్ తిలక్ గారు మాండలే జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యారు? మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఆన్సర్ చేయండి. ఈవెన్ మొఘల్ ఎంపరర్ యొక్క లాస్ట్ మొఘల్ ఎంపరర్ను కూడా తనను చంపి తన పిల్లల్ని తన ముందే చంపి తనని యొక్క మాండలే జైలుకి పంపించడం జరిగింది. ఓకే, సో అలానే బర్మా ఈజ్ వెరీ పాపులర్ ఫర్ టీక్. బర్మా టీక్ అంటుండే కదా మనం, టేక్. ఓకే, అలానే బర్మా యొక్క రివర్స్ యాంగ్జీ రివర్, ఓకే, ఎరావడి రివర్. యాంగ్జీ రివర్ చైనాలో మనకి, దాని కంటిన్యూషన్ ఎరావడి రివర్ మయన్మార్లో చాలా పాపులర్ మనకి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ మనకి ఐడియా ఉండాలి. సరే, ఇప్పుడు మయన్మార్ ఏమైంది? మయన్మార్ రెబల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈ రెబల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రెబల్స్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒకవైపు చైనా పైన దాడి చేస్తున్నారు. చైనాకి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని టౌన్స్ కూడా ఇప్పుడు ఈ యొక్క రెబల్స్ కంట్రోల్లోకి వచ్చినాయి. అసలు ఈ రెబల్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే కనుక మయన్మార్ ఆర్మీ డే బై డే వీక్ అవుతూ వస్తుంది. ఈ యొక్క రెబల్స్ కంట్రోల్లోకి ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద కంట్రీ అనేది మనకి ఈ రెబల్స్ కంట్రోల్లోకే వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు రెబల్స్ ఏం చేస్తున్నారు? ఈ రెబల్స్ మెయిన్గా మనకి ప్రధానంగా అటాక్ ఎక్కడ చేస్తున్నారు? చైనా బార్డరింగ్, అలానే ఈ యొక్క ఇండియా బార్డరింగ్ టౌన్లో, ఇండియా బార్డర్స్లో అటాక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇండియాకి మయన్మార్ నుంచి ప్రధానంగా ఎలాంటి థ్రెట్ ఉంది? ఈ యొక్క
మయన్మార్ నుంచి మనకి ఓకే. సో మయన్మార్ నుంచి ఇండియాకి యొక్క రెబల్ అటాక్స్, రెబల్స్ ఎవరు? మయన్మార్ రెబల్స్, దాంతోపాటు స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ క్యాటిల్, దాంతోపాటు డ్రగ్స్, అలానే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇలాంటివన్నీ కూడా యొక్క మయన్మార్ నుంచి మన భారతదేశానికి ఒక థ్రెట్ ఉందన్నమాట. సరే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఏం చేసిందంటే 2018లో ఒక పాలసీ తీసుకుంది. దాని పేరు ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేటువంటి పాలసీ తీసుకుందనమాట. అంటే ఏంది ఇక్కడ మీకు అర్థం కావాల్సింది? ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటే ఇక ఇండియన్స్ మయన్మార్ పీపుల్ ఇండియాలోకి అప్ టు 16 కిలోమీటర్లు, అప్ టు 16 కిలోమీటర్స్ ఫ్రీ మూమెంట్ అనమాట. అంటే ఇండియా బార్డర్ నుంచి 16 కిలోమీటర్స్ మయన్మార్ వైపు వెళ్ళొచ్చు, మయన్మార్ వాళ్ళు ఇండియా బార్డర్ వైపు అప్ టు 16 కిలోమీటర్స్ వైపు వెళ్ళొచ్చు. ఎందుకు ఇలా పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ కానీ కామన్ రిలేటివ్స్ కానీ ఇటువైపు ఉన్నారు, వీళ్ళకి కూడా ఇక్కడ ఉన్నారు అనమాట. కాకపోతే వాళ్ళు వచ్చిపోవడం అంటే వాళ్ళకి వీసా ఉండాలంటే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి వీసా లేకుండా 2018లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యొక్క ఫ్రీ రెజీమ్ మూమెంట్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఎందుకు? మయన్మార్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే మనం అప్పుడు యాక్టిస్ట్ పాలసీ అనేదాన్ని ఫాలో అవుతున్నాం. మీకు ఇక్కడ ఇండియన్ ఫారిన్ పాలసీలో లుకిస్ట్ పాలసీ అలానే యాక్టిస్ట్ పాలసీ అనేది మీకు అర్థమై ఉండాలి. ఓకే, యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మనం మయన్మార్తో మంచి సంబంధాలను కలిగి ఉండడం కోసం అని చెప్పేసి ఏం చేస్తాం? ఇలా మనకి ఫ్రీ రెజీమ్ మూమెంట్ అని పెట్టామన్నమాట. ఓకే, దానివల్ల ఇలా 16 కిలోమీటర్స్ వచ్చిపోవడం వల్ల మనకు మెయిన్గా ఈ యొక్క రోహింగ్యా సమస్య పెరిగింది. దాంతోపాటు ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫ్రీ రెజీమ్ మూమెంట్ అనే దాన్ని నిలిపివేయాలనుకుంటున్నారు. అలానే ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఈ యొక్క ఫెన్సింగ్ లేదు కదా, ఇప్పుడు ఈ యొక్క ఫెన్సింగ్ వేయబోతున్నారు. నెక్స్ట్ 4.5 yearsలో ఈ యొక్క ఫెన్సింగ్ పూర్తి కాబోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది? మయన్మార్ నుంచి ఇండియాకి రావాలన్నా, ఇండియా నుంచి మయన్మార్కి రావాలన్నా వీసా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మయన్మార్ ఇండియాలో ఏ రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది? ఏ రాష్ట్రాలతోనంటే అరుణాచల్ ప్రదేశ్, అలానే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది. ఈ యొక్క 4 రాష్ట్రాలు మరి ఇప్పుడు ఫెన్సింగ్కి పాజిటివ్గా ఉన్నారంటే కాదు. ఫెన్సింగ్కి పాజిటివ్గా ఉన్నది ఎవరు? మణిపూర్. ఎందుకంటే ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోతున్నది మణిపూర్. ఎందుకంటే మణిపూర్ నుంచి ఇల్లీగల్గా మైగ్రెంట్స్ రావడం, మన మణిపూర్లో మనకి కుకీలకి దాంతోపాటు మీటీ కమ్యూనిటీస్ మధ్యలో ఎలాంటి వైలెన్స్ జరిగిందో మీరు చూశారు. కాబట్టి మణిపూర్ ఏమంటుంది? ఫెన్సింగ్ వేయండి అంటున్నారు. కాకపోతే మిజోరాం ఏమంటున్నారు? ఫెన్సింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మిజో తెగ ఇటువైపు ఉన్నారు కాబట్టి మిజోరాం వాళ్ళు ఫెన్సింగ్ వద్దు అంటున్నారు. కాబట్టి ఏ రాష్ట్రం ఏమన్నా కూడా మనకి అంతర్గత భద్రత, ఓకే, దాంతోపాటు మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకొని ఈ యొక్క ఫెన్సింగ్ వేస్తామని చెప్పేసి, అంటే ఫ్రీ రెజీమ్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఎండ్ కాబోతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించిందనమాట. సో ఈ విధంగా మనకి ఒక దేశంలో అంటే మయన్మార్ లాంటి దేశంలో అంటే ఒక దేశంలో జరిగేటటువంటి సివిల్ వార్ అంతర్యుద్ధం అనేది ఇంకో దేశం మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, దట్టు పొరుగు దేశం మీద ఎలాంటి ప్రభావితం చూపుతుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు మయన్మార్లో జరిగినటువంటి సివిల్ వార్ వల్ల ఇండియా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ యొక్క సివిల్ వార్ అంటే ఈ యొక్క ఫెన్సింగ్ వేసుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇండియా ఏం కోరుకుంటుందంటే సాధ్యమైనంత త్వరగా మయన్మార్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉండాలి అని మన భారతదేశం కోరుకుంటుంది. ఇది ఓవరాల్గా మీకు మయన్మార్లో జరిగినటువంటి ఇష్యూ, అలానే ఇండియా ఫ్రీ రెజీమ్ మూమెంట్ని ఎందుకు ఎండ్ చేయాలనుకుంటుంది అన్న దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈ ఇష్యూ అర్థమైంది అనుకుంటా. ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక అడగండి. డెఫినెట్లీ మార్నింగ్ సెషన్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.